ఇక్కడ చూసారా ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇప్పుడు టైం ఏంటో తెలుసా? టైం చూడండి 3:20 అవుతుంది. మామూలుగా అయితే దీన్ని దయ్యాలు తిరిగే టైం కూడా మూస్తావా మా చెల్లికి మామూలుగా లేదు. అండ్ అటు వరంగల్ నుంచి మనుగూరు వెళ్ళే రూట్ అన్నమాట. అంతకు ముందు అయితే ఈ రూట్ లో వెళ్ళడానికి ఉండేది కదా, ఎందుకు అంటే ఈ టైంలో ఎవ్వరు ఉండరు కాబట్టి. సో ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ నక్సల్స్ కానీ ఆపేస్తారు అని చెప్పి ఈ రూట్ లో వెళ్ళేవాళ్ళు కాదు. కానీ మేము బయలుదేరినప్పుడు తెలియదు, కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎవరు లేరు, వెనక కూడా ఎవరు లేరు. గుండెలు ఆడుకుపోతున్నాయి. కిరణ్ అమ్మో, ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నేను మాట్లాడను, మీరు మాట్లాడద్దు ప్లీజ్. ఇప్పుడు నేను ఒక అడ్వెంచర్ చేయబోతున్నాను. శ్రావణ్ అనే పిల్లయ్యాడు. ఇప్పుడు సడన్ గా బండి ఆపి లైట్ ఆపిన అనుకున్నా గుండె అయిపోయి. మీకేమన్నా ఏ ఊర్లో కనిపిస్తుంది? అరే నేను త్వరలో పెళ్లి చేసుకోబోతాను. అసలు మా అభిలాష్ అనాలి కదా, ఈ రూట్ లోంచి రండి ఆ రూట్ లోంచి రండి అని చెప్పి సలహా భయపడతాంటే నాకు నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. చండాలుడా నిజంగానే జోకులు చేస్తే సీరియస్ అయితా అంటే అప్పుడప్పుడు తెలుసా నీకు? ఏ నోరు మీవమ్మా ఇప్పుడు పెట్టు. కిరణ్ చేతి కొడతా ఇప్పుడు నన్ను ఖచ్చితంగా కొడతా. అగో ఆపాడు, దిగొచ్చి కొట్టరా. ప్లీజ్ కాలు పడుకుంటా. ప్లీజ్ అని చెప్పిన నువ్వు పదమయ్యా నాయన పద. నువ్వు ఇంత పిచ్చర్ నా షర్ట్ మీద అరుస్తుంటే ఏమో అంత మొగుడు మీదే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నిజంగా మీతో వచ్చిన కాబట్టి మా ఆయనతో వచ్చుంటే అసలు ఈ పాటికి మంచిగా నిద్రపుచ్చేవాడు. లేదు నాన్న వచ్చిందని చెప్పేటోడు. చూడు నేను చూడను. చూడవా చూడవా చూడవా. నువ్వు ప్రతిదానికి ఈ రూట్ లో మామూలుగా మనం మూవీస్ లో చూపిస్తాం కదా, ఇక్కడికి రాగానే అది పోతుంది సిగ్నల్. అట్లానే మనకు కూడా సిగ్నల్ పోయింది. చూడు కీర్తి, నీకు సిగ్నల్ ఉందా? చూడు ఉందా లేదా? వీళ్ళే దయ్యాల్లాగా ఉన్నారు నాకైతే. చూసారా ఈ ఘట్టమైన అడవిలో ఈ అల్లరి పిల్లవాడు శ్రావణ్ ఏం చేయించున్నాడో తెలుసా? అసలైన రోడ్డు ఇది. ఇక్కడ ఏం లేవంటే శ్రావణ్ నాకు ఆపాలనుంది. ఓవర్ చేయకు శ్రావణం. మళ్ళీ దారిలోకి వద్దు ఆపద్దు పాపం. చూసావా ఏందో? ఏంటిది? ఏంటది? చెట్టు
జర్నీలో మేము మా చెల్లిని భయపెడుతూ సో మూవీస్లో కూడా ఇలాంటి స్కేరీ ప్లేసెస్లో కార్ ఆగిపోతుంది అది ఇది అని చాలా జోక్ చేసుకున్నాం. మేము వేసిన జోక్స్ వల్ల లేకపోతే నిజంగానే అక్కడ ఏదన్నా ఉందో ఏమో తెలియదు కానీ మా టైర్ పంచర్ అయి మా కార్ ఆగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. కారు ఆగిపోయిన మరుక్షణం అవన్నీ నిజమేమో మేము మాట్లాడినవే నిజమేమోనని చాలా భయం వేసింది. కొద్దిసేపటికి అసలు అక్కడ ఎవ్వరూ లేరు. బట్ కానీ ఆ టైంలో ఒక ఫ్యామిలీ అటుగా వెళ్తూ మమ్మల్ని చూసి ఆగి మాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేయడమే కాకుండా సో వాళ్ళు రావడం వల్ల ఏంటి అని అంటే మళ్ళీ వాళ్ళకి టైర్ చేంజ్ చేయడం కూడా తెలుసు. అది ఇంకొక ప్లస్ పాయింట్. సో అది కనుక లేకుండా ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా కారు అయితే దిగే వాళ్ళం కాదు. కారు దిగడానికి కూడా భయపడే అంత అడవిలో మాకు హెల్ప్ చేశాడు అన్నట్టుగా ఫ్యామిలీ రావడం, మళ్ళీ మేము టైర్ చేంజ్ చేసుకొని వెంటనే వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ మా చెల్లికి ఇదే ఛాన్స్ అన్నట్లు మీరు ఇలా చేయడం వల్లే, మీరు ఇలా బుక్స్ వేసుకోవడం వల్లే ఇలా జరిగింది అని ఆవిడ మమ్మల్ని తీసుకోవడం అన్నీ అయిపోయాయి. బట్ కానీ ఇది కంటెంట్ ఏం కాదు, ఇది రియల్ లైఫ్లో మాకు జరిగిన ఇన్సిడెంట్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. సో మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.